నమస్కారం, సీమా న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. 104 ఉద్యోగుల రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పి కొత్త టెండర్లలో ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం. కర్నూలు నగరంలోని సి క్యాంప్ కూడలి వద్ద రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని అడ్డుకున్న స్థానిక దుకాణదారుల షాపు యాజమానులు. ప్రభుత్వం ప్రకటించిన 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని ఇల్లు లేని పేదలందరికీ వెంటనే ఇవ్వాలి. తమ గ్రామానికి శ్మశాన వాటిక సమస్య పరిష్కారం చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి. కార్బన్ ఫ్యాక్టరీ ఎదుట పెండింగ్ వేతనాలు ఇవ్వాలని నిరసన. తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు తగు న్యాయం జరుగుతుందని యాదవ కులస్తులు కర్నూలులో ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమావేశం 104 ఉద్యోగుల రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పి కొత్త టెండర్లలో ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటేష్ పెద్దయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కర్నూలు కార్మిక కర్షక భవన్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కర్నూలు జిల్లా 104 ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం కర్నూలు నగరంలోని కార్మిక కర్షక భవన్లో ఉద్యోగుల సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు, 104 జిల్లా అధ్యక్షులు వెంకటేష్, జిల్లా కార్యదర్శి పెద్దయ్య, ఉపాధ్యక్షుడు కె వెంకటేష్, కళ్యాణి, బజారి, చంద్రహాస్ పత్రికల విలేకరులతో మాట్లాడారు. 104 ఉద్యోగుల ఆర్ఎఫ్పిలో సవరణలు కోరుతూ చేసుకునే విన్నపానికి ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో 104 డ్రైవర్ మరియు డిఈఓలుగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని వస్తున్నామన్నారు. అయితే కొత్తగా తయారు చేసిన ఆర్ఎఫ్పిలో డిఈఓలకు జీతభత్యాల విషయంలో ఎటువంటి మార్పు జరగలేదని, స్లాబ్ విషయంలో స్పష్టత లేదన్నారు. పిఎఫ్ మరియు ఈఎస్ఐ విషయంలోనూ స్పష్టత లేదన్నారు. పెంచి పెడతాం పర్సెంటేజ్ కానీ లేదా పెట్టిందనేది మనకు చెప్పిందని సరే. ఇప్పుడు పోరాటం చేయడామో మనకి ఎలక్షన్ కోడ్ దాదాపు 8 పేపర్లు అన్నమయ్య తప్ప సరే ప్రకాశం జిల్లాకు లేదు. ఇదింత బాగా తప్ప ఈ ఎలక్షన్ కోడ్ ఉంటుంది. అప్పటి వరకు మనం ఏం చేసినా ఏమీ చెల్లుబాటు కాదు. అందులో చేయొచ్చు, కానీ పర్మిషన్లు తీసుకుని ఇవ్వడం ఆ రకంగా మీడియా గ్రూపుల్లో వచ్చేటప్పుడు మనం ప్రధానంగా చేయాలి. రెండోది నా అభిప్రాయం అయితే 100 మందిలో కనీసం ఒక 50 మంది అయినా కానీ వచ్చి కలెక్టర్ ఆఫీస్ కాడ ఆదివారము మనకు తెలుసు కలెక్టర్ ఆఫీస్ 104 ఉద్యోగులు కొత్త టెండరు నిబంధన ప్రకారంగా అయితే ఆర్ఎఫ్ఏలో ఉద్యోగులకి చాలా తీవ్రమైన అన్యాయం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. కనుక దీన్ని 104 రాష్ట్ర ఉద్యోగులందరూ కలిసి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఈ ఆర్ఎఫ్ఈలో వచ్చేసి కొత్త నిబంధనల ప్రకారంగా టెండర్లు వేరే వాళ్ళకి కట్టబెట్టడంలో కంపెనీకి లాభం చేకూర్చే విధంగా ఉంది, కానీ ఉద్యోగులకు
ఎలాంటి లాభం చేకూర్చే విధంగా లేదు. పూర్తిగా గతంలో 5 సంవత్సరాల కిందట ఎంత జీతం ఉందో 5 సంవత్సరాల తర్వాత కానీ కొత్త కంపెనీకి ఇచ్చినా కూడా మమ్మల్ని సర్వీస్ని పరిగణలోకి తీసుకోకుండా పూర్తిగా పాత జీతానికే చేయండి, కొత్తగా అయితే మీకు ఎలాంటి జీతాలు పెరగవు, చేస్తే చేయండి లేకుంటే లేదు అనే రకంగా ప్రభుత్వ ఉన్నతాధికారులు మా పైన కక్ష ధోరణిలో వ్యవహరిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కనుక ఖచ్చితంగా ఉద్యోగులకు న్యాయం జరగాలంటే కంపల్సరీ ఇప్పుడు పొందుపరిచిన ఆర్ఎఫ్పిలో కొత్త టెండర్ నిబంధనలో ప్రతి ఎంప్లాయీకి 5 సంవత్సరాలు దాటిన ప్రతి ఎంప్లాయీకి ఆటోమేటిక్గా స్లాబ్ సిస్టమ్ అనేది అమలు చేయాలి. తర్వాత వచ్చేసి ఉద్యోగులకి గతంలో 2 కంపెనీలు హెచ్ఎంఆర్ఐ కానీ జీబీకే కానీ 10% ఇంక్రిమెంట్ ఏ విధంగా ఇచ్చిందో కొత్తగా వచ్చే కంపెనీ కూడా ఉద్యోగులకి 10% ఇవ్వాలి. అలా కానట్ట కొత్త టెండర్లో వచ్చేసి కర్నూలు నగరంలోని సి క్యాంప్ కుడలి వద్ద రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని స్థానిక దుకాణందారులు, షాపులు యాజమానులు అడ్డుకున్నారు. తమకు నష్టపరిహారం చెల్లించకుండా ఎలా తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు నగరపాలక సంస్థ అధికారులు 2018 సంవత్సరంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టగా అప్పట్లోనే 9 షాపుల యాజమానులు కోర్టును ఆశ్రయించగా నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారని షాపుల యాజమానులు తెలియజేశారు. దాదాపు 7 సంవత్సరాలు పూర్తి అయిన ఇంతవరకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదని బాధితులు వాపోయారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణం పనులు చేస్తుండటంతో వారు అడ్డుకున్నారు. తమ సొంత డబ్బులతో షాపులను 10 అడుగులు తొలగించామని వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పట్టా ఉంది కదన్నా, అట్లా కూర్చోండి. ప్రశాంతం లేదా సమయానికి ఆయన తెలుసులేదు, అన్ని నీకు తెలుసు, నాకు తెలుసు. ఆయన ఏమంటున్నాడు ఇప్పుడు నువ్వు కట్టిస్తావు అంటున్నాడు. వాళ్ళ నరసింహ కట్టిస్తాను. కానీ పది 2018లో స్మార్ట్ సిటీ కోసం అప్పుడు కమిషనర్ హరినాథ్ రెడ్డి సార్ గారు మమ్మల్ని పిలిపించి, అయ్యా రోడ్ వెడ్డింగ్కి మేము సహకరించాలంటే మేము పోయి హైకోర్టులో వేస్తే అప్పుడు మమ్మల్ని పిలిచి అడిగినాడు, మీరయ్యా మీకు టీడీఆర్ బండి ఇస్తాము, మాకు సహకరించండి స్మార్ట్ సిటీ కూడా అంటే సరే వాళ్ళ మీద గౌరవించి మేము సహకరించినాం. సహకరించిన తర్వాత ఆయన 2 నెలలుంటే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆగిపోయింది. 6 సంవత్సరాల నుంచి కుక్కలు తిరుగుతున్నాం స్వామి. ఇంతవరకు కట్టలు ఇక్కడ బాలాసారికి ఇచ్చాము, కోటేశ్వరరావు సారికి ఇచ్చినాము, ఆయన మేడం వచ్చిన ఆయమ్మకి ఇచ్చినాము, అందరికి ఇచ్చినా కూడా మాకు ఇంత న్యాయం చేయలేదు. ఇప్పుడు కూడా దౌర్జన్యంగా రోడ్ వేస్తున్నారు. మాకు ఇంతవరకు 9 షాపులకి మాత్రం ఇంతవరకు నష్టాలు టీటీఆర్ బాండ్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. ఇందరూ కట్ట ముందర పెట్టుకుంటే మాకేం సాయం చేయడం లేదు. ఇప్పుడు మా బాధ రోడ్డు మీద పడినాయి స్వామి. ఎవరు చెప్పుకోవాలని మేము ముందర చెప్పుకుంటున్నాం. మేము మాకందరూ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం స్వామి. అంత 10 అడుగులు పోయింది సార్. వాళ్ళు అడిగింది అయితే 10 అడుగులు ఇచ్చినాం సార్. 10 అడుగులు ఇచ్చాం సార్. 9 షాపులు 10 అడుగులు అడిగితే 10 అడుగులు ఇచ్చినాం స్వామి.
సొంత ఖర్చుతో కట్ చేసి ఇచ్చినాం సార్. వాళ్ళ యొక్క పైసా పెట్టలే, సొంత ఖర్చుతో మీకు కట్ చేసి వాళ్ళకి సహకరించినాం. కానీ మాకు సహకరించాలి కదా సార్. మాకు వాళ్ళు గవర్నమెంట్ టీటీఆర్ బాండ్ ఇస్తామన్నారు సార్. గవర్నమెంట్ 4 గంటలకే ఇస్తామన్నారు. అప్పుడు అన్నది 4 గంటలు సరే వేసిస్తామన్నారు. ఇంతవరకు మాకు టీటీఆర్ బాండ్ ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నారు సార్. దౌర్జన్యంగా రోడ్ వేస్తున్నారు. హరినాథ్ రెడ్డి 2018లో రోడ్డు వైండింగ్కి సపోర్ట్ చేసి నష్టపరిహారం ఇస్తామని చెప్పి హరినాథ్ రెడ్డి సార్ చెప్పినాడు. అప్పటి నుంచి ఒక 5 సంవత్సరాలు కమిషనర్ చుట్టూ తిరిగి మాకు విసుకెత్తి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు, కానీ అన్యాయంగా రోడ్డు వేస్తున్నారు. మా నష్టపరిహారం చెల్లిచ్చి రోడ్డు వేసుకోమని చెప్పి సపోర్ట్ చేస్తాం మేము. ప్రభుత్వం ప్రకటించిన 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని ఇల్లు లేని పేదలందరికీ వెంటనే ఇవ్వాలని సిపిఎం కర్నూలు న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు, జిల్లా కమిటీ సభ్యులు వై నగేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సోమవారం సచివాలయం ముందు ఆందోళన నిర్వహించారు. కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని 43వ వార్డు, ఇందిరాగాంధీ నగర్, పివి నరసింహారావు నగర్, గుడేం, ఇల్లూరు నగర్లలో ఇల్లు లేని పేదలు 113వ సచివాలయం ఎదుట ప్రభుత్వం ప్రకటించిన ఇల్లు లేని పేదలకు 2 సెంట్ల స్థలం ఇస్తామని వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. సిపిఎం పార్టీ వారు కార్యదర్శి వి శంకర్ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వై నగేష్, వార్డు నాయకులు ఏజ్లాల్ మహమ్మద్, మహిళా శాఖ కార్యదర్శి ఎం కుమారి మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు లేని పేదలకు గ్రామాలలో 3 సెంట్లు, పట్టణాలలో 2 సెంట్ల స్థలం ఇస్తామని ప్రకటన చేయడాన్ని సిపిఎం పార్టీగా అభినందిస్తున్నామన్నారు. చేసిన వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణాలలో పేద ప్రజలు చాలని కూలీతో పెరిగిన ధరలు, భారాలు మోయలేక, కరెంట్ ఛార్జీల భారంతో ఇళ్ల బాడుగలు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఏదైతే ఇంద్రమ్మ ఇండ్ల పేరుతో గతంలో ఇచ్చిన ఇండ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలా, అలాగే ఇప్పుడు 2 సెంట్ల స్థలం ఇస్తామంటున్నారు. మీరు ఎప్పుడు ఇస్తారు అనేది క్లియర్ గా చెప్పాలా జనానికి. ఊకే ప్రకటన చేసి గమ్మునుంటే కాదు. ప్రజలు ఊరుకోరు. ప్రజలు దాదాపు 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తారు ఇళ్ల స్థలాల కోసం. కనుక మేము కోరేది ఒకటి, నువ్వు చేసిన ప్రకటనలు తక్షణమే అమలు చేయి. నీవు ఇస్తానన్న 2 సెంట్ల స్థలాన్ని పేదలందరికి ఇవ్వమని మేమందరూ, అమ్మలు, అక్కలు అందరూ అర్జీలు పెడుతున్నాం. మేము అయ్యా మాకు ఇల్లు లేదు, మీరు ఎంక్వైరీ చేయండి, కావాలంటే బాడిగిళ్లలో ఉంటున్నాం, మాకు స్థలాలు ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ సచివాలయం దగ్గర 113 సచివాలయం దగ్గర మేము ఈ ధర్నా కార్యక్రమం చేసి అర్జీలు ఇప్పుడు సచివాలయం అడ్మిన్ కి ఇవ్వబోతున్నాం. కనుక మేము చెప్పేది ఒకటి, పేదవాళ్లకు తక్షణమే నువ్వు ప్రకటన చేసినట్టుగా 2 సెంట్ల స్థలాలు ఇవ్వాలా. ఇవ్వకుంటే ఇది ప్రారంభం మాత్రమే. ఇంతటితో మేమైతే ఆగేది లేదు. నువ్వు స్థలాలు ఇవ్వనన్నా ఇవ్వాలా, ప్రభుత్వం దిగిపోనన్నా దిగిపోవాలా. ఇది మా ప్రతిజ్ఞగా మేము తీసుకుంటున్నాం. కనుక ఇది ప్రారంభం మాత్రమే. మేము రాబోయే కాలంలో కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడి చేస్తాం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు వదిలే సమస్య లేదని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలను, ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలాలను, ఇవ్వాలి బాడిగంటల్లో ఉంటున్న పేదలందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలాలను, ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలాలను. జిందాబాద్ 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 జిందాబాద్. నిలబెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని, నిలబెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని, నిలబెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని. ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలాలను, ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలాలను, ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలాలను, ఇవ్వాలి అర్హులైన పేదలందరికీ 2 ఇళ్ల స్థలాలను. ఈ ధర్నాలో పాల్గొంటున్నటువంటి సిపిఎం పార్టీ నగర కార్యదర్శి రాముడు గారు, అలాగే నగర కమిటీ సభ్యులు కుమారి గారు, బాసన్న గారు, సోదరులారా, సోదరీమణులారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో మన కర్నూలు నగరంలోన ప్రధానంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు మనం పేపర్ తెరవగానే 2049 కల్లా ఆంధ్రప్రదేశ్ ని
లో స్వర్గం తీసుకొస్తామని చెప్పేసి ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. అలాగే ఏం చేస్తావా అని అడిగితే మేము 2049 కల్లా ఒక్కొక్క మనిషికి $49,000 తలసరి ఆదాయంగా పెంచేలాగా మేము ప్రణాళికలు రాస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు. వీళ్ళు రోజు వాళ్ళ పేపర్లలోనా లేదా మీడియాలోనా సోషల్ మీడియాలో మాత్రమే స్వర్గం చూపిస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకు మాత్రం నరకం చూపిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకోసం అంటే వీళ్ళు తమ గ్రామానికి శ్మశాన వాటిక సమస్య పరిష్కారం చేయాలని కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోని చెట్నేహల్లి గ్రామ ప్రజలు కర్నూలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేశారు. ఎన్నో సంవత్సరాల నుండి తమ గ్రామానికి అందరికీ సంబంధించిన ఉమ్మడి శ్మశాన వాటిక ఉందని, ప్రస్తుతం గ్రామంలోనే ఎస్సీలు శ్మశానంలోకి ఎవరిని అనుమతించడం లేదని వారు తెలిపారు. గత ప్రభుత్వంలో శ్మశాన వాటిక పక్కనే జగనన్న కాలనీ ఏర్పాటు చేయడంతో అక్కడ ఇండ్లు నిర్మించుకున్న వారు శ్మశానంలో అంతిమ కార్యక్రమాలు చేయనివ్వక అక్కడికి వెళ్లిన వారిపై గొడవకు దిగి ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారని వారు తెలిపారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయాలని వారు కోరారు. ఎంఆర్ఓ పైన కూడా చర్యలు తీసుకున్నామని అక్రమంగా పెట్టిన ఎస్సీ కేసులు ఎస్టీ కేసులు వెంటనే అక్రమంగా పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులు వెంటనే చిన్నపల్లి గ్రామం, చెట్నాళ్ళి గ్రామం, మంత్రాలయం మండలం. గత 500 సంవత్సరాల నుంచి ఉమ్మడి శ్మశానంగా ఉన్న శ్మశానం ఇప్పుడు జగనన్న లేఅవుట్లని పోరంబోక రస్తలో కూడా లేఅవుట్లు ఫ్లాట్లు వేసి ఇండ్లు కట్టుకున్నారు. కానీ ఇప్పటివరకు ఎంఆర్ఓ అప్రూవ్ కూడా ఇవ్వలేదు. ఆ లేఅవుట్లకు కూడా అప్రూవ్ లేదు. అయినా ఇల్లు కట్టుకున్నారు. కట్టుకున్న తర్వాత మళ్ళా మా ఇంటి దగ్గర శ్మశానం వద్దని రద్దు చేయడానికేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఇది కాదయ్యా పద్ధతి, మన ఉమ్మడి శ్మశానం అని ఎంఆర్ఓ సార్కి కూడా వినతి పత్రం అందించినాము. అయినా రెస్పాన్స్ రావడం లేదు. అందుకే అక్కడికి ఏది న్యాయం జరగకపోగా కలెక్టర్ సార్ని కలాలని మేము ఇంత దూరం వచ్చినాం. మా శ్మశానం మాకు కావాలి. అక్రమంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టినారు. రాజకీయ ఒత్తిళ్ళు ఏమి లేవు. ఇది ఊరు సమస్య, ప్రతి ఒక్కరికి సమస్య కాబట్టి ఇల్లు లేకపోయినా పర్లేదు, శ్మశానం ప్రతి ఒక్కరికి ఉండాల్సిందిగా, అందుకే ఇంత దూరం వచ్చినాము. మా సమస్య ఏమంటే, నిన్న మా చిన్నాయన గారు హఠాత్తుగా హార్ట్ అటాక్ వచ్చి కాసి రాత్రి 10 గంటలప్పుడు చనిపోయినాడు. పొద్దున అంత్యక్రియలు చేయాలనుకోసని మేము శ్మశానానికి పోతే అక్కడ మా మీద ఎస్సీ వాళ్ళు దాడికి వచ్చినారు. ఇక్కడ భూమికి లేదు, మీకు శ్మశానము అక్కడ వేరే కాడ ఉండదు, ఇక్కడ మాకు ఇండ్లు అయ్యేవే అనుకోసని ఎవరు భూనద్దని చెప్పినారు. మేము అప్పుడు నెలలు భూంచుకుంటూ వస్తూ ఉన్నాము. ఇక్కడే ఇది న్యాయం ఉండదు కాబట్టి న్యాయం జరిగిన తర్వాత మీరు ఎక్కడ భూనమంటే అక్కడ భూనిస్తాము. ఇప్పుడు మా చిన్నాయన చనిపోయాడు కాబట్టి ఇక్కడే భూనిస్తామంటే వాళ్ళందరూ ఆడోళ్ళని తోలుకొని వచ్చి మా మీదకి గొడవలకు వచ్చినారు. అయినా అందరూ వచ్చినాము కాబట్టి అధికారులు పోలీసులు అందరూ వచ్చి కాసి ఆ గొడవను ఆపి నిన్న అంత్యక్రియలు మా చిన్నాయన్ని అక్కడ జరిపినాము, అక్కడే పెట్టినాము. కాబట్టి ముందు కూడా ప్రతి ఒక్కరికి శ్మశానం అనేది అవసరం కాబట్టి దాన్ని అధికారస్తులు దాని మీద న్యాయం జరిపించాలని. కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామ పరిధిలో ఉన్న కార్బైడ్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాలని యూనియన్ నాయకులు, కార్మికులు కోరారు.
కార్మికులందరూ కలిసి కార్బైడ్ ఫ్యాక్టరీ ఎదుట పెండింగ్ వేతనాలు ఇవ్వాలని 5 కోట్లు పెండింగ్ పీఎఫ్ను యాజమాన్యం జమ చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు యూనియన్ నాయకులు ఆదిశేషన్న, లక్ష్మణ, భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా ఓవైపు కార్మికులు మరణిస్తున్నారని, మరోవైపు ఉన్న వారికి ఉపాధి లేక జీవనం కష్టమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్బైడ్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని 120 మంది కార్మికులకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, 5 కోట్లు పెండింగ్ పీఎఫ్ జమ చేయాలని, వెంటనే కార్బైడ్ ఫ్యాక్టరీ తెరిపించేలాగా చూడాలని కోరారు. విలువైన పరిశ్రమ భూములను కొత్త యాజమాన్యం అమ్ముకోవాలని చూస్తుందన్నారు. జిల్లాలో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి దీనిపై స్పందించి ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలను కాపాడి కార్మికులకు ఉపాధి కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శివ, సోలోమాన్, బతుకన్న, ఆనంద్, ప్రసాద్, సుబ్బారాయుడు, అంజనమూర్తి, మీసాల సుమలత తదితరులు పాల్గొన్నారు. ఈఎస్ఐ మాకు నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం పరిశ్రమలు రన్ చేయాలి. పరిశ్రమలు రన్ చేయాలి. పిఎఫ్ కట్టాలి. ఈఎస్ఐ మాకు నష్టపరిహారం ఇవ్వాలి. నష్టపరిహారం పరిశ్రమలు రన్ చేయాలి. పిఎఫ్ కట్టాలి. బీబీసీ పరిశ్రమని ఒక 20 సంవత్సరాల నుండి మేనేజ్మెంట్ నడిపేది. వాళ్ళు ఏదో ప్రైవేట్ అప్పులు తెచ్చుకొని ఈ ప్రైవేట్ అప్పులు కట్టలేదని చెప్పి కోర్టు డిగ్రీ ఎన్సీఎల్టీకి వెళ్ళింది. ఎన్సీఎల్టీలో 2019లో కామినీ స్టీల్స్ అని గుజరాత్ వాళ్ళకి ఇది ఈ పరిశ్రమ పోయిందని మాకు వచ్చిందని చెప్తున్నారు. కార్మికుల కోసం మేము నడుపుతాము, 20,000 శాలరీ ఇస్తాము, మీ చనిపోయిన పిల్లల్ని తీసుకుంటాము, మీ అందరికి ఉద్యోగాలు కల్పిస్తాము, మీ పిఎఫ్ కడతాము, మేము రన్ చేస్తామని చెప్పి మాకు మాట ఇచ్చేసి కోర్టు ద్వారా రావాల్సిన డబ్బుల కోసం మాతో సంతకాలు పెట్టించుకొని లేబర్ ఆఫీస్లో దాంతో మాకు అన్ని ఇచ్చేసినామనే పేరుతో ప్రచారం చేస్తూ ఈరోజు పరిశ్రమని కటింగ్ చేసి తరలించాలని ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు అటువంటి వాళ్ళ ద్వారా దీన్ని పరిశ్రమను తరలించాలని చూస్తున్నారు. కార్మికులకు అన్యాయం జరిగితే సిఐటిగా ఉండేది లేదు. సిఐటిగా నిరంతరం కార్మికుల కోసమే ఉంటుంది. అందువల్ల ఈ పరిశ్రమ పిఎఫ్ కట్టాలి, మరి రన్ చేయాలని సిఐటిగా కోరుతున్నాం. ఇది స్వగ్రామము లక్ష్మీపురం నుంచి మేము సన్నతనం నుంచి దాదాపు ఇప్పటికి ఒక 40 ఏళ్ళు అయింటే దాంట్లో పని చేయబట్టి పాదుల కాడ నుంచి ప్రతి పని చేసుకుంటూ వస్తూ ఉంటే మేనేజ్మెంటు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, చాలా బాగా నడిపించినారు కొన్ని రోజులు. తర్వాత టీడీపీ వచ్చినాక బంద్ చేసిన తర్వాత మళ్ళా ఈ వీళ్ళు తీసుకొని రామారావులు తీసుకొని మంచిగా ఫ్యాక్టరీ రన్ చేసి మమ్మల్ని నల్ల పనిలో పెట్టుకున్నారు. ఫస్ట్లో దాదాపు ఒక 700 మంది ఉండేవాళ్ళము. లాస్ట్కు తరిమేసుకుంటూ వచ్చి మొన్నటి వరకు ఒక 200 మంది మిగిలినాము. 200 మందిలో కూడా ఇప్పుడు 100 మంది కానీ లేరు, అంతా చనిపోయినారు, వృద్ధులైనారు. మరి ఈ విధంగా మేము చేసిన కష్టం, మా కష్టం కూడా పిఎఫ్ వాళ్ళ దగ్గర పెట్టుకొని 8 సంవత్సరాల పిఎఫ్ కట్టకుండా అదనంగా మమ్మల్ని బయటికి తరలించి మాకు ఏ మాత్రం నష్టపరిహారం ఇవ్వలేదు. మాకు ఇచ్చేది ఏమి ఇచ్చినారంటే మేము చేసిన కష్టం మాత్రం ఒక్కటి ఇచ్చినారు. మేము చేసిన కష్టం ఇచ్చుకుంటూ వచ్చి మొన్న మీకు అదే ఇది అని అన్నీ మమ్మల్ని బోల్ట్ వేసి సంతకాలు పెట్టించుకున్నారు. మా సంతకాలు కూడా బెంగళూరు ఆయనకు తెలిసి ఏం కావి ఈ సంతకాలు పనిచేయవు, మీరు పనిచేసిన దుడ్లు ఇచ్చినట్టు రాసినారు, దీంట్లో మీరు ఏం కంగారు పడకండి, ఇప్పుడైనా కానీ దీన్ని మీరు అందరు కలిసి కట్టుకొని ఉంటే మీకు రావాల్సిన నష్టపరిహారం ఇది వస్తుందని చెప్పినారు. కాబట్టి మాకు దయచేసి గవర్నమెంట్ వారు ప్రభుత్వం 4లో ఈ పరిశ్రమను బీబీసీ యాజమాన్యం తీసుకుంది. అప్పుడు ఒక 500 మంది పనిచేసే వాళ్ళము. దాన్ని క్రమంగా వచ్చేసి మేనేజ్మెంట్ అప్పులు తీసుకుని ప్రైవేట్ యాజమాన్యాల దగ్గర అప్పు కట్టలేనందువల్ల 2018 సంవత్సరం ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయింది. ఎన్సీఎల్టీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని 2021 దాకా మనకు శాలరీలు ఇచ్చినారు.
2027 తర్వాత కామిని మెటాలిక్ స్టీల్ వాడు మాకు వచ్చిందని చెప్పేసి అతని వాళ్ళని మాకు రావాల్సిన ఆర్పి దగ్గర రావాల్సిన శాలరీలు ఇచ్చి మాకు మోసం చేసి మీకు ఫ్యాక్టరీ నడుపుతా మీ చనిపోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తా, రిటైర్డ్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తా, మీ పిఎఫ్ కడతా అని చెప్పేసి హామీ ఇచ్చి రాతపూర్వకంగా లేకుండా హామీ ఇచ్చేసి ఆ పరిశ్రమని ఇప్పటికే కన్వేర్ కట్ చేసినాడు. రాయలసీమలో ఉండే పరిశ్రమ ఇదొక్కటే, ఈ పరిశ్రమ కట్ చేసి ప్రభుత్వం ఒకవైపు ఏమో పరిశ్రమ నడిపిస్తామని చెప్తుంది, మరొక వైపు ఏమో కట్ చేస్తూ ఉంటే పోతుంటే అదంతా కూడా కలెక్టర్ దృష్టి కూడా చాలాసార్లు తీసుకుపోవడం జరిగింది. మేము అయినా ఎవరేం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మాకు శాలరీస్ ఇవ్వాలి, మాకు చాలా కాలం నుంచి పనిచేస్తున్నాము, మాకు పిఎఫ్ 7 సంవత్సరాల పిఎఫ్ పెండింగ్ ఉంది, పిఎఫ్ కట్టాలి, మాకు రావాల్సిన జీతభత్యాలు ఇవ్వాలి. ఇవన్నీ ఏమి ఇవ్వకుండా మేనేజ్మెంట్ కొంతమంది తొత్తులను లోపల పెట్టుకొని వాళ్ళని వాచ్మెన్లో పెట్టుకొని దాంతోపాటు తరలించాలని ప్రయత్నం చేస్తుంది. ఇటువంటి చేసే కార్మికులందరం ఎదుర్కొని దానికి ఖచ్చితంగా నిలబడి చేస్తామని చెప్పేసి సభాముఖంగా కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు తగు న్యాయం జరుగుతుందని యాదవ కులస్తులు కర్నూలులో ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమావేశం ద్వారా తెలియజేశారు. కర్నూలులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని యాదవులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని యాదవ కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని కార్యక్రమంలో వారు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కర్నూలు నగర అధ్యక్షుడు నాగరాజుకు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి ఇవ్వాలని కోరారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆశీస్సులతో తనకు నామినేటెడ్ పదవి వస్తుందని నాగరాజు తెలిపారు. అధికంగా ఓటు బ్యాంకు ఉన్న యాదవులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఆయా పార్టీలలో అధికారంలో కానీ అధికారం లేకుండా కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు ఇప్పుడన్నా మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు సార్ ఆధ్వర్యంలో వారి ఆశీర్వాదంతో, వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారి ఆశీర్వాదంతో, మరి ముఖ్యంగా ఇక్కడ మన రాజ్యసభ టైగర్ టి వెంకటేశ్వర వాళ్ళ అబ్బాయి మంత్రి టీజీ భరత్ సార్ ఆశీర్వాదంతో మన యాదవులకు ఇప్పుడన్నా గుర్తించి ఉన్నతమైన పదవులు ఖచ్చితంగా మనం అలంకరించాలని కోరుకుంటూ రోజు కర్నూలు జిల్లా యాదవ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసేటటువంటి మా యాదవ బంధువులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీని ఉద్దేశం ఏమంటే, మా యాదవులందరూ కూడా అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నటువంటి సందర్భంలో వారందరూ మేమంతా కలిసినప్పుడు చెప్పుకోవడం ఏమిటంటే, ఏదో కారణాల వల్ల ఇది బీసీ జిల్లా, ఈ జిల్లా అంటేనే బీసీలలో యాదవులు, బోయలు, కురువలు వీళ్ళందరూ కూడా ఈక్వల్గా ఉన్నటువంటి ఈ కుల జనాభా ఎందుకో తెలియదు కానీ ఒక యాదవులకు మాత్రమే ఏ పదవి కూడా ఇంతవరకు రాలేదన్న ఉద్దేశంతో మా యాదవులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని, తెలుగుదేశం పార్టీ అంటేనే యాదవులకు కింది స్థాయి నుంచి, అంటే పార్టీ 83లో ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు అనామకుల్ని కూడా, యువకుల్ని కూడా ఏమాత్రం రాజకీయ కుటుంబాలకు సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి స్పీకర్గాను లేకుంటే మంత్రులుగాను ఉప ముఖ్యమంత్రులుగాను చేసినటువంటి పార్టీలో ఈ జిల్లాలో ఎందుకు యాదవులకు అవకాశం రాలేదు అన్నటువంటి ఒక ఆవేదనతో మేమందరం కూడా సమావేశం కావడం జరిగింది. వీరందరూ కూడా సరే మేము ఆ రోజు ఎంపీ కూడా ప్రయత్నం చేసినాము, కానీ అధిష్టానము కులాల పరంగా మేము కుర్వకిస్తామని చెప్పేసి ఆ రోజు కుర్వకి ఇవ్వడం జరిగింది, బోయకి ఎమ్మెల్యేలు ఇవ్వడం జరిగింది. మా యొక్క అధిష్టానం ఉద్దేశం మేరకు మేమందరం కూడా మద్దతు ఇచ్చి అందరినీ గెలిపించాము. మేము అడుగుతున్నది ఏమంటే, ఇప్పుడున్నటువంటి ఒకే ఒక పోస్టు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, ఇవన్నీ మనకు కావాలని చెప్పేసి మా సోదరులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి మా పెద్ద వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 104 ఉద్యోగుల రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆర్ఎఫ్పి కొత్త టెండర్లలో ఉద్యోగులకు తీవ్రమైన అన్యాయం. కర్నూలు నగరంలోని సి క్యాంప్ కూడలి వద్ద రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని అడ్డుకున్న స్థానిక దుకాణదారుల షాపు యాజమానులు.
ప్రభుత్వం ప్రకటించిన 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని ఇల్లు లేని పేదలందరికీ వెంటనే ఇవ్వాలి. తమ గ్రామానికి శ్మశాన వాటిక సమస్య పరిష్కారం చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి. కార్బన్ ఫ్యాక్టరీ ఎదుట పెండింగ్ వేతనాలు ఇవ్వాలని నిరసన. తెలుగుదేశం పార్టీలోనే బీసీలకు తగు న్యాయం జరుగుతుందని యాదవ కులస్తులు కర్నూలులో ఏర్పాటు చేసుకున్న ఆత్మీయ సమావేశం